వెల్కమ్ టు వేదవ్యాస అకాడమీ. డియర్ ఫ్రెండ్స్, T20 వరల్డ్ కప్ 2026లో ఫిబ్రవరి 13న జరిగిన మ్యాచ్లు ప్రపంచాన్ని షేక్ చేశాయి. అసలు ఎవరు ఊహించని ఈ విధంగా ఒక చిన్న జట్టు వరల్డ్ జైంట్స్ ఆస్ట్రేలియాను మట్టి కరిపించింది. మరోవైపు అసోసియేట్ దేశాల పోరులో అమెరికా తన విశ్వరూపం చూపించింది. ఈరోజు ఈ వీడియోలో ఆస్ట్రేలియా ఓటమికి కారణాలేంటి, అమెరికా ఎలా గెలిచింది, పాయింట్స్ టేబుల్ పరిస్థితి ఏంటి అనే ఈ విషయాలు వివరంగా చూద్దాం. మొదట కొలంబోలో జరిగిన గ్రూప్ బి మ్యాచ్ గురించి మాట్లాడుకుందాం. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బౌలింగ్ ఎంచుకుంది. కానీ జింబాబ్వే బ్యాటర్లు అద్భుతంగా ఆడారు. ముఖ్యంగా బ్రెయిన్ బెన్నెట్ మరియు సికిందర్ రాజా రాణించడంతో జింబాబ్వే 169 పరుగులు చేసింది. ఇక ఛేదనలో ఆస్ట్రేలియాకు చుక్కలు చూపించాయి. బ్లెస్సింగ్ ముజరబానీ 4 వికెట్లతో ఆసీస్ టాప్ ఆర్డర్ను కుప్పకూల్చాడు. ఆస్ట్రేలియా కేవలం 146 పరుగులకే ఆల్అవుట్ అయి ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఇది వరల్డ్ కప్ చరిత్రలోనే అతిపెద్ద అప్సెట్లలో ఒకటి. ఇక రెండో మ్యాచ్ చెన్నైలో అమెరికా మరియు నెదర్లాండ్స్ మధ్య జరిగింది. ఈ మ్యాచ్లో భారత సంతతి ఆటగాడు సాయితేజ ముక్కాంలా కేవలం 51 బంతుల్లో 79 పరుగులు చేసి అమెరికాకు 196 పరుగుల భారీ స్కోరును అందించాడు. అనంతరం బౌలింగ్లో హర్మిత్ సింగ్ 4 వికెట్లతో చెలరేగడంతో నెదర్లాండ్ 103 పరుగులకే కుప్పకూలింది. దీనితో అమెరికా 93 పరుగుల భారీ తేడాతో చరిత్రాత్మక విజయాన్ని నమోదు చేసుకుంది. సో ఈ ఫలితాలతో పాయింట్ల పట్టిక తలకిందులైంది. గ్రూప్ ఏలో భారత్ ఇప్పటికే టాపర్గా ఉండగా, గ్రూప్ బిలో ఆస్ట్రేలియా ఓటంతో సూపర్ 8 అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. జింబాబ్వే 4 పాయింట్లతో దూసుకుపోతుంది. రేపు జరగబోయే భారత్ పాకిస్తాన్ మ్యాచ్ ఇప్పుడు టోర్నీలో అత్యంత కీలకంగా మారింది. చూశారుగా, T20 వరల్డ్ కప్లో పసికూనలు పంజా విసురుతున్నారు. రేపటి ఇండియా వర్సెస్ పాక్ మ్యాచ్లో వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఇప్పటికే చెప్తుంది. మరి మీరేమనుకుంటున్నారు? రేపటి మ్యాచ్లో గెలిచేదెవరు? కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు. జై హింద్.